వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. యలమంచిలి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా 30,55,00,000 రూపాయలతో రహదారుల నిర్మాణాలను చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. గోదావరి నది వరదలను తట్టుకునే విధంగా 8 కోట్ల రూపాయలతో ఏటిగట్లను కూడా నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. చరిత్రలో ఇటువంటి పింఛను ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు పక్కనే తెలంగాణకి వెళ్తే 2,000 పింఛను, ఇంకొక రాష్ట్రానికి వెళ్తే 1,500 పింఛను, వేరొక రాష్ట్రాలకు పోతే 750 రూపాయలు పింఛను. 750, 1,500 ఒక్క రాష్ట్రంలోనే 2,000. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 4,000, 6,000, 15,000 రూపాయలు. సో నెలకి 3,000 కోట్లు అవుతుంది. నెలకి 3,000 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు అంటే 3 పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు మీకు ఇచ్చేటువంటి పెన్షన్ తోటి. అంత పెద్ద ఎత్తున ఈ దేశంలో ఎవరికి ఇటువంటి విధంగా ఈవేళ మీకు సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని DSC పోస్టులు 16,000 పోస్టులు మరి రేపు జూన్ నెల లోపల పూర్తి చేయబోతూ ఉన్నాం. ఏదైతే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని 5 రూపాయలకే మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి మరి పెద్ద ఎత్తున పేదవాడి కడుపు ప్రతిరోజు నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మా మహిళలు ఉచితంగా గ్యాస్, ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూసాం, ప్రతి ఇంటి ముందు కూడా మళ్ళీ కట్టెలపై కనపడింది. కట్టెలపై కనపడుతుంటే ఏమ్మా గ్యాస్ లేదంటే ఉంది అన్నారు. మరేంటి కట్టెలపై ఏంటని అంటే ఏదైతే వేడి నీళ్ళు దీని మీద కాసుకుంటూ ఉన్నాం, లేదంటే అన్నం కట్టెలపై మీద వండుకొని కూర ఏమో గ్యాస్ మీద వండుకుంటూ ఉన్నాం. అంటే ఆ రకంగా నెలొచ్చే గ్యాస్ 2 నెలలు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1,000-1,200 రూపాయలు పెట్టి కొనాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నరేంద్ర మోడీ గారి సహకారంతో మీ అందరికీ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మనం ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే మీరందరూ కూడా ఆ పుల్లలపై పెట్టుకుని ఉఫ్ఫు 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 అని ఆ పొగ్గొట్టు పెట్టుకుని ఊదుతూ ఉంటే ఆ గాలి అంతా కూడా నోట్లోంచి లోపలికి మరి ఏదైతే మరి ఊపిరితిత్తుల్లోకి పోయి లంగ్ క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ ఇటువంటి వస్తువులు ఉన్నాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అంటే వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంది. మరి ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, సముద్రపు వేటకెళ్ళేటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఏప్రిల్ నెలలో 20,000 రూపాయల కాడికి వాటి వేట నిషేధ సమయంలో అన్న మాట ప్రకారం వాళ్ళకు కూడా 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం. కానీ రేపు మే నెలలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా మరి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావుగా రేపు మే నెల నుంచి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఏదైతే రేపు జూన్ నెలలో విద్యా సంవత్సరానికి ముందే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చెప్పిన ప్రతి బిడ్డకు కూడా తల్లికి వందనం కింద రేపు విద్యా సంవత్సరానికి ముందే ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కష్టకాలంలో కూడా అక్కడ రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి నిర్మాణం అవుతుంది. నరేంద్ర మోడీ గారి సహకారంతో మొన్నే మరి ఆయన మరి 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కానీ పోలవరం ప్రాజెక్టు మొత్తం విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల ధ్వంసం చేశాడు. మళ్ళీ ఈరోజు కేంద్ర సహకారంతో 12,157 కోట్లు పెట్టి మళ్ళీ పోలవరాన్ని ఇలా పట్టాలెక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతూ ఉంటే 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం మొత్తం నిద్రపోయింది. మళ్ళీ ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో 10,500 కోట్లు పెట్టి ఈవేళ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ కాపాడుకున్నాం. అంటే ఇంత కష్టకాలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అక్కడ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, నారా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి మరి క్రింది స్థాయిలో మరి కేంద్ర మంత్రివర్యులుగా వర్మ గారు కానీ, మేం కానీ, మా పార్టీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్త నుంచి ఇంత కష్టపడి ఇంత అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తున్నప్పుడు మరి మనలో కూడా మార్పు రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 93% స్ట్రైక్ రేట్ తోటి కూటమిని మీరు గెలిపించారు. ఈ రోజు ఇంత కష్టపడి ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంకొక పార్టీ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అవసరం లేదు.
ఇటీవలే సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుండి బయటపడడంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా గాయత్రి నిలయంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. అనంతరం కళ్యాణ కట్టకు చేరుకున్న ఆమె తలనీలాలు సమర్పించారు. రాత్రి గాయత్రి నిలయంలో బస చేసిన ఆమె ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏలూరు జిల్లా భీమడోలులో ఘోర అవమానం జరిగింది. భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ద్వారకా తిరుమల రహదారి పక్కన ఆవిష్కరణకు సిద్దంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగు చూడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భీమడోలు సీఐ విల్సన్ నేతృత్వంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ నిందితుల కోసం గాలించాయి. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ ఎటువంటి ఆగ్రహ ఆవేశాలకు లోను కావద్దని, నిందితులను అధునాతన పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాలు, ఫోన్ ట్రాకింగ్ సహాయంతో పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా దళిత నేత సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇలాంటి అవమానం బాధాకరమని, దుండగులను తక్షణం అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు. జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కన్స్ట్రక్షన్ లో ఉండగానే కొంతమంది దుర్మార్గులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి అంటే ముసుకేసిన విగ్రహాన్ని చెప్పులు దండేయడం చాలా విచారించదగ్గ బాధాకరమైనటువంటి విషయం. మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక మేధావి కలిగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మేధాశక్తి ద్వారా
ఈ దేశానికి భారత రాజ్యాంగం ఇచ్చి భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి వాళ్ళ యొక్క హక్కులతో పాటుగా సంక్షేమం యొక్క విధానాన్ని రూపొందించి ప్రజలకు న్యాయం చేసే విధానంలోనే ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళకి విముక్తి కలిగించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఆ విధమైనటువంటి చర్యలు పాటించాడంటే ఆ చేసినటువంటి వ్యక్తి మనిషా దుర్మార్గుడా మూర్ఖుడా ఏది ఎవరితో పోల్చాలనే దాని మీద కూడా ఈ సమాజంలో రిపోర్ట్ ద్వారా ప్రశ్నిస్తున్నా. అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా మనం చూడాలి సమాజంలో? ఆ వేసినోడికి కూడా ఆయన విముక్తి ఇచ్చాడు. ఆ సంగతి తెలుస్తారు దుర్మార్గుడికి. ఈ భారతదేశం యొక్క సుమారు 143 కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కల్పించినటువంటి మహా గొప్ప జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న పౌరుడు ప్రతి ఒక్కరు కూడా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. నీకు భోజనటువంటి మహనీయుడు, నీకు తిండెత్తినటువంటి మహనీయుడు, నువ్వు కట్టుకోవడానికి బట్టలు కల్పించినటువంటి మహనీయుడు, నువ్వు ఉండడానికి ఇల్లు కల్పించినటువంటి మహనీయుడు, నువ్వు శుభ్రంగా ఫిల్టర్ మీద తాగడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తిని మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాటుపడటం చాలా విచారించదగ్గ బాధాకరం. మేము పోలీసు రెవెన్యూ వాళ్ళని డిమాండ్ చేసేది ఒకటే, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధ్యత మరి జస్టిస్ పున్నయ్య కమిషన్ ప్రకారం రెవెన్యూ పోలీసు వాళ్ళదే. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకి ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దయచేసి మీరు ఇప్పటికే సీసీ ఫుటేజ్లు పెట్టడానికి పోలీసు వారు సిద్ధమయ్యారు. అన్ని విగ్రహాల దగ్గర సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసి అలాంటి చర్యలకు అలాంటి దుర్మార్గమైనటువంటి క్రియలకు పాటుపడినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలి, అతనికి జీవిత ఖైదీ ఏర్పాటు చేయాలని పోలీసు వారిని మేము అడుగుతున్నాం. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది గుంటూరు పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు వేటేశారు. అరెస్టు చేసిన దగ్గర నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు పలుమార్లు మాజీ ఎంపీ మాధవ్ నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై గుంటూరు సౌత్ డీఎస్పీతో విచారణ చేయించి ఆ నివేదిక ఆధారంగా 11 మందిని సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. వైసీపీ నేత మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మోషన్ రాజు అతిథిగా ఆచంటలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. 8 కోట్ల రూపాయలతో గోదావరి వరదను తట్టుకునే ఏటిగట్లను నిర్మించడం సంతోషంగా ఉంది అన్న మంత్రి నిమ్మల. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలను సమర్పించిన పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.